ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ దిక్సూచి అయినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఆయన జన్మదినాన్ని వాళ్ళ సొంత ఇంటి మనిషి జన్మదినంగా భావిస్తూ అందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి యావత్ భారతదేశంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఇవాళ ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కారణం ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని అలాగే తెలుగువాడు అనే పదానికి ప్రపంచ దేశాల్లో ఈరోజు తెలుగువారు ఖ్యాతి చెందుతున్నారంటే దానికి దారి వేసిన వ్యక్తి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో రైతు కుటుంబాలు రైతు పరిస్థితి దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ఉన్న చాలా మందికి ఆ రోజు ఆయన విద్య అనేదే మీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్ అంటే పెద్ద అవగాహన లేని టైంలో ఆ రోజు ఉన్న యువతకి ఆయన దారి చూపిస్తే ఆ రైతు కుటుంబాల్లో ఉన్న పిల్లలు ఈరోజు ఫారిన్లోన ఎక్కడెక్కడంటే కూడా ఈరోజు తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్నారంటే దానికి కారణము దానికి దారి వేసిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎన్నో ఆయన ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప నాయకుడు. ప్రజల వద్దకే పాలనని అప్పట్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఆ ఊరు మున్సబ్ను ఆ ఊరు పెద్దలను కలిసే పరిస్థితి, వాళ్ళ ద్వారా పోయి ఆ ఊరు ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి ఉండింది. అటువంటి వాతావరణం నుంచి ఎమ్మెల్యేలంటే జనం వద్దకే రావాలని చెప్పి, అధికారులంటే జనం వద్దకే రావాలని ప్రజల వద్దకు పాలన తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలా రైతు బజార్ అయితేనేవి ఎన్నో 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 ఆయన చేసినవి చెప్పాలంటే చాలా చెప్పబడుతుంది. అన్ని సంస్కరణలు తెచ్చిన మహానాయకుడు ఆయన. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి వస్తుందని ఆ తిరుపతి వెంకన్న ముందే ఊహించాడేమో. ఆ రోజు అంత ఎత్తున ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆయన బతికి బయటికి వచ్చినాడు. దానికి ఈ ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని వెంకటేశ్వర స్వామి ముందే ఊహించి రేపు ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చాల్సిన మహానాయకుడు నువ్వు అని చెప్పి ఆయనకి ఆ రోజే ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నవ ఆంధ్ర నిర్మాత ఈరోజు మళ్ళీ ఈ నెక్స్ట్ 30 ఏళ్ళ జనరేషన్కి ఇవాళ ఆయన మరి ఒక దారి వేస్తూ ఉన్నాడు. అదే చదువు, క్వాంటమ్ వ్యాలీ, ఎన్నో ఇట్లా నెక్స్ట్ ఏఐ ఇట్లా దాంట్లో ఇప్పుడు ముందు పోయి మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు జనరేషన్ వాళ్ళు కూడా రేపొద్దున్న ప్రపంచ స్థాయిలో తెలుగు వాళ్ళు ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉన్నది. ఆయనకు ఒక విజన్ ఉన్నది. ఆ విజన్ ద్వారా ప్రజలకి మంచి చేయాలని అహర్నిశలు ఆయన ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఒక రైతాంగం విషయంలో అయితేనేమి, విద్యార్థుల విషయంలో అయితేనేమి, ఇండస్ట్రీల విషయంలో అయితేనేమి ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇవాళ మనము ఆంధ్ర రాష్ట్రంకి చూస్తున్నాం. గత 2 ఏళ్ళు ముందు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉండింది,
కరెక్ట్గా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉండింది. అటువంటిది ఈరోజు అంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పరిస్థితిలో 2 ఏళ్ల పాలనలోనే ఆయన మళ్ళా జీతాలు 1వ తారీఖు పెన్షన్లు అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇచ్చాడో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా ప్రజలకి అందుబాటులో తెచ్చేదానికి ఎంత కృషి చేసింటాడనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. అలాగే పోలవరం నిలబడిపోయిన పోలవరాన్ని ఇంకొక సంవత్సరంలో నెక్స్ట్ పోలవరాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. అమరావతిలో దాదాపు 54,000 కోట్లతో ఈరోజు అమరావతిలో పనులు జరుగుతున్నాయి. రాజధానిలో ఒకవైపు రాజధాని, ఒకవైపు పోలవరం ప్రాజెక్టు, అలాగే మొత్తం ఎక్కడైతే నీటి ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ కూడా అంతా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని ఆర్ఎస్ఆర్ ఇండస్ట్రీ అయితేనేమి, గూగుల్ అయితేనేమి, ఇలా కొన్ని కోట్లకు సంబంధించిన లక్షల కోట్లకు సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశానికి తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాబోయే 30 సంవత్సరాలు వచ్చే పిల్లలు ఎడ్యుకేషన్లో ముందుకు వచ్చే వాళ్ళందరి కోసం రాజబాట చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు ఆయన నిండు ఆరోగ్యంతో మళ్ళా మన ఆంధ్రప్రదేశ్కి దాదాపు ఇంకొక 3 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద 3వ దేశంగా తొందరలోనే భారతదేశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా ప్రపంచంలోనే మన యొక్క రాజధానిని ఒక గుర్తింపైన నగరానిగా మార్చాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు. అటువంటి మహానుభావునికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిండు మనసుతో ఆయన ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో నిండుగా ఆయన కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా తెలుగు ప్రజలందరూ కూడా కోరుకోవాలని నా యొక్క విన్నపం. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదినం తరఫున ఆదోని తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా నాయకులందరూ కూడా ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఇంతటితో ముగిస్తున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు నవ సర్వాంధ సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 268 అన్నా క్యాంటీన్లలో ఆయన 76వ జన్మదినం సందర్భంగా 76 లక్షల రూపాయలు నారా భువనేశ్వరి అమ్మగారు డొనేట్ చేస్తూ ఈరోజు టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రతి అన్నా క్యాంటీన్లో 3 పూట్ల అల్పాహారం అందరి ప్రజలకు ఉచితంగా పంపించడం జరిగింది. దీనికి గాను అందరిలాగా కాకుండా ప్రజల సేవ కోసమే మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఉంటారు. దానికి నిదర్శనం ఈరోజు కూడా జరుగుతూ ఈ ఆంధ్రప్రదేశ్ను పరిగెలు ఎత్తిస్తుండగా 76 ఏళ్ళ వయసులో కూడా 26 ఏళ్ళు 30 ఏళ్ళు యువకుడుల పనిచేస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి ప్రతి ఒక్కటి ఆయన దూసుకెళ్తూ రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తూ ఇలాంటి మహత్మైన నాయకుడిని 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 76వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. మన ఆదోని మండలం మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి బ్రహ్మాండంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు బాగుంటే పార్టీ బాగుంటుంది, పార్టీ బాగుంటే మేము బాగుంటాము అనే ఉద్దేశంతో ఆయన ఆరోగ్యంతో ఇంకా 10 కాలాలు బాగుండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు బాగుంటే మన పార్టీ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుంటారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే అమ్మ భువనేశ్వరి గారు
మంచి నిర్ణయం తీసుకునింది. అన్న క్యాంటీన్లకి 76 లక్షలు 76 లక్షలు ఇచ్చి ప్రతి పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే విధంగా తీసుకుంది. ఈ విధాన్ని మన ఆదంలో ఎవరైనా కానీ బర్త్డేలు జరుపుకునేటప్పుడు ఇక్కడ వచ్చి టోకన్లు తీసుకొని పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ విధానంలో పోతే బాగుంటుందని నా ఒక కోరిక. ప్రతి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉన్నా అన్న క్యాంటీన్లో ఇచ్చి పేదవాళ్ళకి అన్నదానం చేపిస్తే మంచి జరుగుతుందని అమ్మ భువనేశ్వర్ గారికి కానీ మనము ధన్యవాదాలు. ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రపంచానికి పేరు ప్రఖ్యాతి కలిసిన నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు సార్ గారు ఈరోజు ఆయన సాధించిన ఘనతలు 4 చెప్పాలనుకున్నాను. ఈరోజు అమరావతి సృష్టికర్త, అమరావతి రాజధాని ఆ రోజు 33,000 ఎకరాలు ఎందుకప్ప 10 ఎకరాలు చాలు 15,000 ఎకరాలు చాలు అనేవాళ్ళు ఈరోజు 100 ముప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు. ఈరోజు 33 ఎకరాలు కాక మరి 1,00,000 ఎకరాలు పక్కన బ్లాక్లో పెట్టారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఈరోజు ఐటీ తెచ్చి పేరు ప్రఖ్యాతి పొంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఉద్యోగాల్లో ప్రపంచానికి తెలియజెప్పాలని మన నాయకుడు దృఢకల్పన ఉంది. అదే మన నారా లోకేష్ గారు కూడా అట్లే పలుకుతున్నారు. ఈరోజు చూడండి, మీరు ఆయన చంద్రబాబు నాయుడు లేకుంటే ఈ రాష్ట్రం ఎక్కడో పోయేది. మీరు ఆలోచించండి, ఈరోజు ప్రపంచం ప్రజలను ఆలోచించండి. ఈరోజు 5 ఏళ్ళు గత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు మీరు చెప్పండి. ఒక్క ఉద్యోగం లేదు. ఈరోజు మన పిల్లలు బాగుండాలని 16,347 పోస్టులు ఒకేసారి ఇచ్చిన రాష్ట్రాలు ఎక్కడ లేదు భారతదేశంలో. అదే కాక అన్నా క్యాంటీన్ 5 రూపాయలు భోజనం, 5 రూపాయలు భోజనం పేదవాళ్ళు ఎక్కడ గడపాలి? భిక్షగాళ్ళు, వ్యాపారస్తులు, ఏదో చిన్న చెప్పులు పని చేసేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, అందరూ పండ్లు అమ్మేవాళ్ళు, చాలా మంది ఆటో వాళ్ళు ఇండిపోయి భోజనం చేయాలన్నా చాలా ఇబ్బంది. ఓట్లు పోవన్నా 100 రూపాయలు భోజనం. ఈరోజు 5 రూపాయలు భోజనం పెట్టి ఒక విజయం సాధించిన వ్యక్తి మన నారా చంద్రబాబు సార్ గారు. ఈరోజు అదే పాటలో మన భువనమ్మ కూడా ఈరోజు వాళ్ళ ఇంట్లో అందరూ ముగ్గురు అంతే మన రాష్ట్ర కోసం కష్టపడుతున్నారు. భువనమ్మ ఈరోజు పేద ప్రజల కోసం ఇంట్రెస్ట్ ద్వారా 75 లక్షల డబ్బులు ఈరోజు అన్న క్యాంటీన్కి ఫ్రీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా. రోజు ఆయమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పిల్లలు చదివిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఆయమ్మ. అదే మాదిరిగా మా లోకేష్ సార్ కూడా అంతే. ఈరోజు ఆయన కొత్తగా మంత్రి కాదు, 2వ మంత్రి అయినా ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ ఇండస్ట్రీలు లేరు. అతి తక్కువ కాలంలో 22 సంవత్సరాల్లో అతి తక్కువ కాలంలో ఈ రాష్ట్రానికి పెద్ద పెద్ద సంస్థలు తెచ్చి 21,000 కోట్లు పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు వాళ్ళ ఇంట్లో భువనమ్మ కానీ చంద్రబాబు సార్ కానీ లోకేష్ సార్ గారు ఇంత రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారు. ప్రజలు ఆలోచించండి. ఈ చంద్రబాబు సార్ గారు ఇంకా 10 కాలం ఇంకా 2-3 సార్లు సీఎం కావాలి. ఈ సీఎం అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటుంది, మేము బాగుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గారికి 76వ బర్త్డే సందర్భంగా ఆదోని నియోజకవర్గం నుండి గౌరవనీయులు శ్రీ మీనాక్షి అమ్మ గారి ఆధ్వర్యంలో అందరూ భారీ ఎత్తున వారికి బర్త్డే విషయం చెప్పడం జరిగింది. కానీ ముఖ్యంగా చంద్రబాబు గారికి 76వ బర్త్డే అంటాం. కానీ చెప్పాలంటే ఆయన ఫలితాలను చూసుకోబోతుంటే ఈరోజు 26వ సంవత్సరం బర్త్డే అనుకుంటున్నాం అందరూ కూడా. ఎందుకంటే ఆయన ప్రతినిత్యము తెల్లారుజాము కట్టించి రాత్రి వరకు ఎంత పోరాడతారో, ఎంత కష్టపడతారో ఆయన ఫలితాలను చూస్తే మేమైతే 26 సంవత్సరాలు అనుకుంటున్నాం. విజయ కళా నాయకుడు కాబట్టి 2046 వరకు ఆయన విజయం పెట్టుకున్నాడు. కాబట్టి దేవుడి వల్ల అన్ని ఆరోగ్యాలతో ఉండి ఆయన 2046 వరకు ఉండి ఆంధ్రప్రదేశ్ అన్ని ముందంజలో ఉండి నడిపిస్తారని చెప్పి ఆ దేవుడిని ఆశిస్తూ కోరుకుంటున్నాను. నాకు రాష్ట్ర అవసరం. Happy birthday to you, CM sir. Happy birthday to you, CM sir.